ఫారెన్ అనేది ఎప్పుడు థాట్ లో లేకుండే అసలు కెనడానే కాదు ఎక్కడికైనా సరే అస్సలు థాట్ లేకుండింది ఫారెన్ కి మూవ్ అవుదాము అన్నది. అగైన్ మూవ్ అవుదాము అని అనుకున్నాక ఎక్కడికి అని అనుకుంటే ద ఓన్లీ ఆప్షన్ కేమ్ ఇన్ టు అవర్ మైండ్ ఇస్ యుఎస్. ఫిక్స్ అయి ఉన్నాం మేము దట్ కెనడాకి పోదాము ఇంకా అనుకున్నప్పుడు వెళ్దాము అనేసి. సో హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. February 2019 మేము కెనడాలో ల్యాండ్ అయ్యింది అండ్ ఈ మంత్ తోని 5 years ఫినిష్ అవుతుంది. ఈ 5 years లో మేము ఏం చేసాము, ఎలా ఉంది అండ్ ఇస్ ఇట్ రియలీ వర్త్ అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఈ వీడియోలో అసలు మేము కెనడాకి ఎందుకు వచ్చాము, కెనడా కాకుండా చాలా కంట్రీస్ ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో అవన్నీ కాకుండా మేము కెనడాను ఎందుకు చూస్ చేసుకున్నాము అండ్ కెనడాకి ఎందుకు వచ్చాము అన్నది ఇవాళ చూద్దాము. నిజామాబాద్ నుంచి కెనడా వరకు మా ప్రయాణం ఎలా సాగింది, అసలు ఇక్కడికి ఎట్లా వచ్చినాము ఏంటి అన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. జస్ట్ టు గివ్ ఎన్ ఐడియా, ఐ కమ్ ఫ్రమ్ ఎ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నిజామాబాద్ మాది. సో అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. స్కూలింగ్ మొత్తం అక్కడే నిజామాబాద్ లోనే అండ్ పాలిటెక్నిక్ చేశాను, అది కూడా నిజామాబాద్ లోనే. అండ్ ఆ తర్వాత కాలేజ్ కూడా బీటెక్ కూడా అక్కడే ఫినిష్ చేశాను VRAC లో. బీటెక్ అయ్యాక ఫస్ట్ టైం నేను హైదరాబాద్ కి మూవ్ అయ్యింది. అంతవరకు ఆల్మోస్ట్ హైదరాబాద్ కి కొన్నిసార్లు వెళ్ళి వచ్చి ఉంటాను, అయితే ప్రాజెక్ట్ వర్కర్స్ మో లేకపోతే అటు ఇటుగా వెళ్ళి కొన్ని రోజులు ఉండి రావడమే కానీ అక్కడ ఉండదు లేదు. బికాస్ నేను ఎప్పుడు పేరెంట్స్ ని వదిలి ఉండలేదు, ఎప్పుడు పేరెంట్స్ తోనే ఉండినాను, హాస్టల్స్ అట్లా ఉండినది లేదు. సో బీటెక్ అయిపోగానే ఫస్ట్ టైం నేను పేరెంట్స్ ని వదిలి హైదరాబాద్ కి వెళ్ళి హాస్టల్లో ఉండడం. ఫస్ట్ నాన్ ఐటీ జాబ్ లో జాయిన్ అయ్యాను బీటెక్ అవ్వగానే, కానీ ఆ తర్వాత ఐటీకి మూవ్ అయ్యాను అండ్ అప్పటి నుండి అదే కంటిన్యూ చేస్తున్నాను. కానీ నాకు ఫారెన్ అనేది ఎప్పుడు థాట్ లో లేకుండే అసలు కెనడానే కాదు ఎక్కడికైనా సరే అస్సలు థాట్ లేకుండింది ఫారెన్ కి మూవ్ అవుదాము అన్నది. నా రూమ్మేట్స్ కొంతమంది పాస్పోర్ట్ అప్లై చేస్తున్నా లేకపోతే IELTS కి ప్రిపేర్ అవుతున్నా, అసలు నా సబ్జెక్టే కాదు, నాకు అవసరం లేదు అన్నట్టు ఉంటుండే. నేను అస్సలు పట్టించుకోకపోతుంటే, వాళ్ళు ఏమైనా చెప్పినా సరే అసలు వినకపోతుంటే, అసలు పాస్పోర్ట్ అప్లై చేసి పెట్టుకోవచ్చు కదా ఏమైతుంది అన్నా కానీ నేను పాస్పోర్ట్ కూడా అప్లై చేయలేదు. అసలు నేను పోను, నాకు పాస్పోర్ట్ ఏం అవసరము, నాకు అవసరం లేదు, నేను అప్లై చేయను అని చెప్పి నేను పాస్పోర్ట్ కూడా అప్లై చేయలేదు. అట్లుంటుండే అనమాట నాది. అది మొత్తం కంప్లీట్ ఫిక్స్ అయిపోయి ఉండే అనమాట, నేను అసలు వెళ్ళను అనేసి. అసలు ఫారెన్ కి నేను ఎందుకు పోతా అన్నట్టుగా ఉండింది. చాలా మంది నా ఫ్రెండ్స్ అప్పుడే మాస్టర్స్ కోసము అట్లా వెళ్తూ ఉండినారు, కానీ నాకు ఐడియా లేకుండే అనమాట. నాకు ఫారెన్ కి వెళ్ళాలి, అక్కడ సెట్ అవ్వాలి, అటు మూవ్ అవ్వాలి అన్నది అసలు ఐడియా లేకుండింది. సో నేను అక్కడే జాబ్ చేస్తూ ఉండినాను అండ్ ఐ వాజ్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ 2016 లో నా మ్యారేజ్ అయింది. అండ్ మ్యారేజ్ తర్వాత కూడా నాకు కానీ మా హస్బెండ్ కి కానీ స్పెసిఫిక్ గా ప్లాన్ ఏం లేకుండే ఫారెన్ కి మూవ్ అవుదాము అనేసి, అటు వెళ్ళి సెట్ అవుదాము అని. ఇద్దరం అక్కడే జాబ్ చేసుకునే వాళ్ళము. తను బెంగళూరులో జాబ్ చేసేవాడు అండ్ నేను హైదరాబాద్ లో చేసేదాన్ని. సో మేమిద్దరం కామన్ లొకేషన్ కోసం వెతుకుతుండే, అక్కడనే కానీ కామన్ లొకేషన్ లో ఎక్కడనో ఒక దగ్గర జాబ్ చూద్దాము అని. అయితే నేను బెంగళూరుకి లేకపోతే తను హైదరాబాద్ కి, లేకపోతే ఇద్దరం కలిసి ఇంకేదైనా కామన్ లొకేషన్ లో జాబ్ చూసుకుందాము అని ఉండే, కానీ ఫారెన్ కి మూవ్ అవుదాం అన్నది ఆ సీన్ అయితే మాకు లేకుండే అనమాట. బట్ సడన్లీ థింగ్స్ చేంజ్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కానీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి కదా. సో అట్లా రెస్పాన్సిబిలిటీస్ పెరిగినాయి, తెలిసి వచ్చినాయి అనమాట. పెళ్ళైతే అన్ని బాధ్యతలు వస్తాయి అంటారు కదా. సో అట్లా చాలా రెస్పాన్సిబిలిటీస్ తెలిసినాయి మాకు. అండ్ ఫైనాన్షియల్లీ కూడా కొంచెం ఇంకా స్టెబుల్ అవ్వాలి అని మాకు అర్థమైంది, కొంచెం సాలరీస్ పెంచుకోవడం కానీ ఏదైనా చెయ్యాలి అని. సో అంతలో దట్స్ వెన్ వి థాట్ లెట్స్ మూవ్ అబ్రాడ్. అబ్రాడ్ మూవ్ అయితే కనుక కొంచెం సాలరీస్ పెరుగుతాయి, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ సతీష్ కూడా జాబ్ చేస్తున్నారు, ఇద్దరికి ఐటీలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనం మూవ్ అయ్యాము అంటే కనుక మనకి మంచి సాలరీస్ వస్తాయి, సో ఎక్కువ ఎర్న్ చేయగలము అన్న థాట్ నుంచి మాది స్టార్ట్ అయ్యింది అబ్రాడ్ కి మూవ్ అవుదాము అని. అండ్ అగైన్ మూవ్ అవుదాము అని అనుకున్నాక ఎక్కడికి అని అనుకుంటే ద ఓన్లీ ఆప్షన్ కేమ్ ఇన్ టు అవర్ మైండ్ ఇస్ యుఎస్. ఎందుకంటే నా కజిన్స్ చాలా మంది US లో ఉన్నారనమాట. నాకే కాదు, మా హస్బెండ్ కి సతీష్ కి కూడా వాళ్ళ కజిన్స్ కూడా చాలా మంది US లో ఉన్నారు. అండ్ మా ఫ్యామిలీలో చాలా మంది కూడా US కి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు, చాలా మంది అండి, ఆల్మోస్ట్ అందరూ అటే వెళ్ళిన వాళ్ళం. సో మాకు కూడా USA ఉండింది, అదే మాకు మైండ్ లో ఉండింది. ఇంకే కంట్రీకి ఎట్లా వెళ్ళాలి ఏంటి అన్నది కూడా మాకు అసలు ఐడియా లేదు. US కి అయితే అట్లీస్ట్ కొంచెం ఒక ప్రాసెస్ ఐడియా ఉంది, H1 కి అప్లై చేయాలి, పోవాలి అన్న కొంచెం ఐడియా ఉంది కాబట్టి సరే అటు వెళ్దాము అనుకున్నాము. మేము మా కజిన్స్ తో కూడా మాట్లాడాము, అక్కడ ఉన్న వాళ్ళతో మేము ఇట్లా అనుకుంటున్నాము అన్నట్టుగా. ఇదంతా సిచ్యువేషన్ జరిగింది 2016 లో, మా మ్యారేజ్ అయిన కొత్తలో అనమాట. సో అప్పుడు ఇదంతా అనుకున్నాము. అయ్యేసరికి ట్రంప్ గెలిచాడు, ఆ తర్వాత సిచ్యువేషన్ కొంచెం మారింది అన్నప్పుడు మేము కొంచెం డౌన్ అయ్యాము. వద్దులే ఇప్పుడు చేయొద్దు, కొన్ని రోజులు ఆగినాక మళ్ళీ ప్రాసెస్ చేద్దాము అనేసి. బట్ US కాకపోతే ఇంకొకటి ఏముంది అన్నది కూడా మేము ఆప్షన్ చూస్తూ ఉండినాము ముందు నుంచి. ఎందుకు అంటే US కి వెళ్తే సతీష్ మాత్రమే జాబ్ చేయగలుగుతాడు, నేను జాబ్ చేయలేను. మా టార్గెటే వెళ్ళి కొంచెం ఎక్కువ ఎర్నింగ్ పెంచుకోవాలి, సో దాట్ వీ క్యాన్ బి ఫైనాన్షియల్లీ స్టేబుల్ అండ్ ఏదైతే కమిట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ తీరుద్దామనేసి. సో మళ్ళీ అక్కడికి వెళ్ళినాక ఒకటే జాబ్ చేస్తే కనుక సిచ్యువేషన్ మళ్ళీ సేమే ఉంటుంది. సో అట్లా కాకుండా ఇద్దరం కలిసి చేసేటట్టు ఉండాలి అని చెప్పేసి చూసినాము. బట్ అక్కడైతే H1 మీద సతీష్ వెళ్తే కనుక నేను చేయలేను అని. బట్ దెన్ మై కజిన్స్ టోల్డ్ నేను వచ్చినాక డిపెండెంట్ గా వీసా అప్లై చేసుకోవచ్చు వర్క్ చేయడానికి, అది కొన్ని మంత్స్ లో వస్తుంది, ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ బట్ వస్తుంది, ఆ తర్వాత నేను జాబ్ చేయవచ్చు అనేసి. సో మాకు ఎలిజిబిలిటీ కూడా వస్తుంది అన్నట్టుగా మేము కాన్ఫిడెంట్ గా ఉంటున్నాము, బికాస్ మీ ఇద్దరికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వి విల్ బి సెలెక్టెడ్, H1 పిక్ అవ్వడం ముఖ్యం అన్నట్టుగా ఉండినాము. అండ్ ఇలా ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడే మా ఇద్దరు
ఇద్దరికి చెటైలో కామన్ లొకేషన్ లో జాబ్ వచ్చిందనమాట. సో సతీష్ కి నాకు ఇద్దరికి అక్కడికి వచ్చేసరికి ఇద్దరు వేరే వేరే సిటీస్ లో ఏముంటాము అన్నట్టుగా మేము చెన్నైకి మూవ్ అయిపోయాము 2016 ఎండ్కి. సో అక్కడికి మూవ్ అయ్యాక కూడా మేము ఇంకా ఫిక్స్ లేకుండా అనమాట, అప్పుడే కొత్త సిటీకి వచ్చినాము. సో మేము అక్కడ సెటిల్ అవ్వడానికి చూస్తుండినాం, కానీ ఫారెన్ ది మేము కొంచెం పక్కన పెట్టేసినాం. ఇంకా సరే కొన్ని రోజులాగే చూద్దాంలే అన్నట్టు. ఇంతలోనే మా మమ్మీ స్కూల్లో జాబ్ చేస్తుంది, షీఈ్ స్కూల్ టీచర్. సో వాళ్ళ స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది కదా. సో అక్కడికి వచ్చినప్పుడు ఎవరైతే ఒక స్టూడెంట్ ఎవరో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ని తీసుకొచ్చారనమాట, పేరెంట్స్ ని కాకుండా. సో లాస్ట్ ఫైనల్ రిపోర్ట్స్ ఇస్తారు కదా ఏప్రిల్ మేలో అప్పుడు. సో ఆ మీటింగ్ అనమాట. సో దానికి గ్రాండ్ పేరెంట్స్ ని తీసుకొచ్చారు, పేరెంట్స్ రాలేదు. అయితే మా మమ్మీ అడిగిందంట వాళ్ళని, ఏంటి మీ పేరెంట్స్ రాలేదు, పేరెంట్స్ రావాలి కదా మీటింగ్ కి అని చెప్పి, బికాస్ దాట్ వాస్ ఫైనల్ మీటింగ్ ఆ అకాడమిక్ ఇయర్ కి. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే వాళ్ళ పేరెంట్స్ కెనడాలో ఉంటారు అండ్ ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉండి చదువుకుంటున్నారు అని. సో వాళ్ళు కెనడాలో ఉన్నారు కాబట్టి పేరెంట్స్ వాళ్ళు రాలేరు, అందుకే మేము వచ్చినాము అని చెప్పారు అనమాట. సో అప్పుడు మమ్మీ అవునా కెనడాలో ఉంటారా, ఎప్పటి నుంచి ఉంటారు ఏంటి అన్నది ఏదో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇట్లా అడుగుతారు కదా, ఎక్కడ ఏంటి ఏం చేస్తారు అనేసి. సో అట్లా అడిగింది, అయిపోయింది అక్కడికి. ఆ తర్వాత మమ్మీ వచ్చి నాకు చెప్పింది అనమాట, కెనడా కూడా వెళ్తారంట కదా మన వాళ్ళు చాలా మంది, మీరు అది చూడండి మరి ఆ ఆప్షన్ మీరు కట్టెళ్ళొచ్చేమో అనేసి. ఐ న్యూ దట్ కెనడా ఇస్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ. నేను కెనడా గురించి విన్నది అవి మాత్రమే. కెనడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది, ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ నేచర్ చాలా బాగుంటుంది అన్నది తప్ప నాకు కెనడా గురించి ఇంకే ఇన్ఫర్మేషన్ తెలియదు అప్పటికి. నాకు కానీ మా హస్బెండ్ కానీ ఇద్దరికి తెలియదు అప్పటికి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం. బట్ దెన్ కెనడాలో ఉంటారు కదా తెలుగు వాళ్ళు చాలా మంది, అంటే వై డోంట్ వి ఎక్స్ప్లోర్ దట్ ఆప్షన్ అనిపించింది. దాట్స్ వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ రీసెర్చ్ అనమాట. సో ఎక్కువ కెనడాకి ఎట్లా మూవ్ అవుతారు ఏంటి అన్నది మొత్తం చూసాను. అప్పుడు నాకు కెనడా పిఆర్ గురించి, కెనడాకి ఎట్లా మూవ్ అవ్వాలి అనేది, ఎలిజిబిలిటీ అన్నది కొంచెం బేసిక్ డీటెయిల్స్ తెలిసినాయి. అండ్ ఆ తర్వాత నేను కన్సల్టెన్సీస్ వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేశాను, బికాస్ వీ హ్యాడ్ జీరో నాలెడ్జ్ అబౌట్ కెనడా ఇమిగ్రేషన్. అసలు ఏమీ తెలియదు నాకు. యూట్యూబ్ లో చూస్తే కూడా హిందీలో ఇంగ్లీష్లో ఎక్కువ ఉన్నాయి కానీ తెలుగులో ఎక్కువ వీడియోస్ లేకుండాయి. అండ్ అవి కూడా మేము చూసాం కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియకుండింది. అందుకే ఎవరైనా కన్సల్టెంట్ వాళ్ళతో మాట్లాడితే బెటర్ కదా అనేసి మేము వాళ్ళకి రీచ్ అయ్యాము. ఐ థింక్ ఐ ఆల్మోస్ట్ స్పోక్ టు అ డజన్, ఒక 12-13 మెంబర్స్తో కన్సల్టెన్సీస్తో మాట్లాడాను నేను. సో డిఫరెంట్ కన్సల్టెన్సీస్తో మాట్లాడితే డిఫరెంట్ ఒపీనియన్స్ తెలుస్తుంది. అసలు మేము ఎలిజిబుల్ ఉంటామో కాదో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు తెలియదు. అండ్ ఎలిజిబుల్ అయినా అసలు ప్రాసెస్ ఏంది, ఎంతవరకు అది ఉంటుంది, అండ్ కెనడాలో ఎట్లుంది అసలు పరిస్థితి అన్నది కూడా మాకు తెలియదు. కాబట్టి వాళ్ళ మీద మేము డిపెండ్ అయ్యి ఉండే అనమాట. అందుకే నేను చాలా మందితో మాట్లాడినాను. నేను ఇది చేస్తూ ఉన్నప్పుడే సతీష్ కూడా యూఎస్ గురించి కూడా కనుక్కుంటూ ఉన్నాడు. బికాస్ అది కూడా ఒక ఆప్షన్ పెట్టుకుందాము అనుకున్నాము. బికాస్ అక్కడికి వెళ్ళాక ఒక్కరు జాబ్ చేసినా సరే ఇంకొకరు కొన్ని రోజుల కన్నా చేయొచ్చు కదా అనేసి. బట్ దెన్ మాకు కెనడాకి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసింది కన్సల్టెన్సీ వాళ్ళ నుంచి. సో అప్పుడు మాకు కంపేర్ చేసుకుంటే H1B వచ్చినా సరే ఇట్ వాస్ జస్ట్ అవర్ ఒపీనియన్. నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదు. మాకు మాత్రం మేమిద్దరము జాబ్ చేయాలి అన్నది మెయిన్ ప్రయారిటీ ఉండే మాకు. సో అందుకని కెనడాకి అయితే కనుక మేము పిఆర్లో వస్తే కనుక ల్యాండ్ అయిన డే నుంచి ఇద్దరము జాబ్ చేయొచ్చు వితౌట్ ఎనీ వీసా రెస్ట్రిక్షన్స్ ఏం లేకుండా ఇద్దరము జాబ్ చేయొచ్చు అన్నది మాకు క్లారిటీ వచ్చింది. అదే యూఎస్కి వెళ్తే కనుక ఒకసారి ఒకలం చేయొచ్చు అండ్ ఇంకొకరం కొన్ని రోజులకి చేయొచ్చు. ఆఫ్ కోర్స్ ఎర్నింగ్ ఎక్కువ ఉండొచ్చు, అక్కడ కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు జాబ్ మార్కెట్స్ అక్కడికి ఇక్కడికి. బట్ దెన్ మేమిద్దరము జాబ్ చేయడం అని చూసాము. అండ్ మోరోవర్ H1 పిక్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మాకు మా లక్ మీద అస్సలు నమ్మకం లేకుండే అనమాట పిక్ అవుతుంది అని చెప్పేసి. సో రిస్క్ ఎందుకు చేయడము అని చెప్పేసి, ఇదైతే ఎగ్జామ్ మీద డిపెండెంట్ కదా, పాయింట్స్ మీద డిపెండెంట్. సో ఇది ఒక ట్రై చేద్దాము అనుకున్నాము. బట్ దెన్ స్టిల్ ఉంటుంది కదా, అసలు తెలియని ప్లేస్ ఎవరు తెలియదు అక్కడికి. సో వెళ్ళడం కరెక్టా రాంగా అన్న డిసిజన్లో మేము అసలు ఏది ప్రాపర్గా ఫైనల్ డిసిజన్ తీసుకోలేదు. అంతలోనే వీ మూవ్ టు బెంగళూరు. చెన్నైలో వెదర్కి అటు ఇటు మాకు కొంచెం అవ్వలేదు అండ్ వీ మూవ్ టు బెంగళూరు. సో మేము బెంగళూరు మూవ్ అయ్యాక ఏదైతే మేము కన్సల్టెన్సీతో చేసామో తను నాకు ఎంటబడుతూ ఉండింది అనమాట. మీరు 2500 పే చేస్తే చాలు, 2500 పే చేస్తే మేము మీకు మీ క్రైటీరియాని బట్టి మీ సిచ్యువేషన్ని బట్టి మీరు ఎలిజిబుల్ అవుతారో కాదో చెప్తాము అనేసి. సో ఇట్స్ జస్ట్ టు సే దట్ ఇఫ్ వీ విల్ బి ఎలిజిబుల్ ఆర్ నాట్, అంతే. అది ఒక్కటి చెప్పడానికి మాత్రమే. సో సరే మరి అని చెప్పేసి ఆ మూక్ ఎంత పడుతుంది అని ఐ ఎగ్జాక్ట్లీ రిమెంబర్. యాక్చువల్లీ నేను ఆఫీస్కి పోతూ ఉన్నాను, బస్లో వెళ్ళి దిగేసి నడుస్తూ వెళ్తూ ఉండినాను. షీ వాస్ కాలింగ్ అండ్ నేను సతీష్కి కాల్ చేసి చెప్పినా అనమాట, ఆమె నన్ను చావ కొడుతుంది. సో ఆమెకి అట్లీస్ట్ 2500 కడదామా, సో దట్ ఆమె చెప్తుంది అంట మనం ఎలిజిబులా కాదా అని చెప్పి. సో సరే కట్టు అని అన్నాడు. సో కట్టాము. ఆ తర్వాత తను ఫోన్ చేసింది, మీరు మంచి ప్రొఫైల్ ఉంది, మీకు పక్కా పిఆర్ వచ్చేస్తుంది, మీరు కెనడాకి ప్రాసెస్ చేసుకోవచ్చు అనేసి. సో అప్పుడు మాకు కొంచెం ఆశ స్టార్ట్ అయ్యింది దట్ ఓకే ఇట్లా పిఆర్లో పోతే కనుక వీసా ఏం గొడవలు ఉండవు, వీసాలలో ఏమి ఉండవు అండ్ మేము ఇద్దరం జాబ్ చేసుకోవచ్చు ఫ్రమ్ ద ఫస్ట్ డే అని చెప్పి. సో సరే అని చెప్పేసి వాళ్ళతో సైన్ అప్ అయిపోయినాం అనమాట.
సో సైన్ అప్ అయినాము. సైన్ అప్ అయ్యేసి ఇంకా బెంగళూరులోనే ఉన్నాము మేము అప్పుడప్పుడే మూవ్ అయినాము. బట్ స్టిల్ సైన్ అప్ అయిపోయాము. సైన్ అప్ అయ్యాక కన్సల్టెన్సీ వాళ్ళతో మాట్లాడినప్పుడు అప్పుడు మాకు డీటెయిల్స్ ఎక్కువ తెలిసాయి ప్రాసెస్ గురించి. బికాస్ ఏది ఎట్లా ఉంటుంది, ఏంటి, ఏ స్టెప్ తర్వాత ఏంటి అన్నది అవన్నీ మాకు డీటెయిల్గా అప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ వాళ్ళతో ప్రాసెస్ స్టార్ట్ చేసాము. అండ్ ప్రాసెస్ అవుతూ ఉండింది. అప్పుడు ఫస్ట్ చేసాము IELTS. నా PR స్టోరీ అంతా నేను వేరే వీడియోలో చెప్పాను, దాట్స్ అ లాంగ్ స్టోరీ. సో అట్లా ప్రాసెస్ అవుతూ ఉండినప్పుడే సతీష్కి వాళ్ళ ఆఫీస్ నుంచి స్వీడన్కి వెళ్ళడానికి ఆపర్చునిటీ వచ్చిందనమాట. దే వర్ రెడీ టు సెండ్ ఇమీడియట్లీ, ఫ్యామిలీతో సహా దే వర్ రెడీ టు సెండ్ టు స్వీడన్. సో అప్పుడు ఏం చేయాలి అన్నది మాకు నిజంగా అర్థం కాలేదు. అంటే PR కోసం వెయిట్ చేద్దామా లేకపోతే స్వీడన్ తీసేసుకుందామా ఇప్పుడు అని. లేదు, స్వీడన్ తీసేసుకొని వెళ్తే కనుక అక్కడికి వెళ్ళినాక PRకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేసి కన్సల్టెన్సీ వాళ్ళకి అడిగాము. వాళ్ళు ఆబ్వియస్ గా వాళ్ళకి సంబంధం లేని విషయం కాబట్టి వాళ్ళు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అండ్ పెద్ద రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదు. సో అప్పుడు స్వీడన్కి వెళ్ళిపోతే కనుక మేబీ ఇప్పుడు స్వీడన్లో ఉండే వాళ్ళమేమో, అక్కడే సెట్ అయ్యే వాళ్ళమేమో, బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. ఎట్లా వీసా ఉంటుండే ఏందో తెలియదు కానీ. సో అనుకున్నాము అప్పుడు. బట్ దెన్ నా ఆఫీస్లో నేను అడిగినాను దట్ నాకు స్వీడన్లో కూడా వాళ్ళ బ్రాంచ్ ఉండింది, సో నన్ను అక్కడికి మూవ్ చేస్తారా అనేసి. బట్ వాట్ దిస్ సైడ్ ఇస్ మూవ్ చేస్తాము, నువ్వు వెళ్ళి అక్కడ జాబ్ చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు, కానీ శాలరీ మాత్రం మేము INRలోనే ఇస్తాము, ఇండియన్ శాలరీ మాత్రమే ఇస్తాము అని. ఇండియన్ శాలరీ నాకు అక్కడ ఇస్తే ఎట్లా సరిపోతుంది చెప్పండి. ఆబ్వియస్గా నాకు అది వర్త్ అనిపించలేదు మాకు. అండ్ వాట్ వీ థాట్ ఈస్ స్వీడన్కి వెళ్ళి అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. అండ్ కంపెనీ స్పెసిఫిక్గా వెళ్తే కనుక వాళ్ళ మీద డిపెండెంట్ ఉంటాము. తర్వాత ఎట్లా షిఫ్ట్ అవ్వాలి ఏంది అని కూడా తెలియదు. ఆల్రెడీ మనం ఇందులో దూరినాం కెనడా ప్రాసెస్లోకి. సో ఇందులోనే ఉన్నాము, దీనికి స్టిక్ అయి ఉన్నాము, ఇంకొక దానికి షిఫ్టింగ్ ఎందుకు అని చెప్పి. సో సరే అని అదే ప్రాసెస్లో ఉండిపోయినాము. అండ్ స్వీడన్ది మా హస్బెండ్ రిజెక్ట్ చేశాడు. బట్ ఈ కెనడా PR వస్తుందా వెంటనే అంటే రాదు. ఇట్ టేక్స్ అ లాంగ్ టైం అనమాట. ప్రాసెసింగ్కి కూడా చాలా టైం తీసుకుంటుంది. అండ్ ఆ ప్రాసెస్ అవుతూ ఉండింది. అండ్ ఆ ప్రాసెస్ అవుతూ ఉండినప్పుడు ఇంకా ప్రెషర్ ఉంటుంది చూడండి, టెన్షన్. ఫ్యామిలీలో అందరూ అడుగుతారు, ఏంది మీరు అప్పుడెప్పుడో ప్రాసెస్ స్టార్ట్ చేసిర్రు కదా, ఇంకా కాలేదా మీది అనేసి. నేను ఆఫీస్లో అదే లిటరల్లీ ఆఫీస్లో కూడా మా ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ చేసినాను, మా ఇల్లు కట్టేసినాం మేము, కానీ మీరు ఇంకా ప్రాసెస్ అవుతలేదు, ఇంకెప్పుడు ప్రాసెస్ అవుతుంది అని చెప్పి. సో ఇట్లా ఎంత స్ట్రెస్ఫుల్ ఉండే అంటే ఎక్కడికి ఏం చేయలేము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీసెస్లో కూడా మాకు చెప్పాల్సి వచ్చింది, బికాస్ వీ నీడ్ రిఫరెన్స్ లెటర్స్, కెనడాకి ఇట్లా ప్రాసెస్ చేస్తున్నాము అని. సో దానివల్ల మాకు అక్కడ కూడా ఎఫెక్ట్ అయిందనమాట. ఇంక్రిమెంట్స్ తక్కువ ఇచ్చారు. ఇట్ హ్యాపెన్ టు మీ అండ్ సతీష్ ఇద్దరికి. ఇంక్రిమెంట్స్ తక్కువ ఇచ్చారు. అండ్ సతీష్కి ఏదైతే లీడ్ పొజిషన్కి ప్రమోషన్ ఉండిందో అది కూడా వాళ్ళు పెండింగ్ పెట్టి వాళ్ళ టీంలోనే ఇంకొకరిని సతీష్ జూనియర్ని ప్రమోట్ చేశారనమాట లీడ్ పొజిషన్కి ఇన్స్టెడ్ ఆఫ్ హిమ్. ఎందుకు అంటే సతీష్ వెళ్ళిపోతాడు కదా, ఎలాగో కొన్ని మంత్స్ అయితే తను ఎలాగో రిజైన్ చేస్తాడు, వెళ్ళిపోతాడు అన్న థాట్లో. సో మాకు వర్క్లో కూడా అట్లా కష్టం అవుతూ ఉండింది. బట్ ఏం చేయలేము, అట్లా వదిలేసి ఉందామా అని అంటే వదిలేసి ఉండే అంత లగ్జరీ లేదు మాకు. సో ఆబ్వియస్గా చేయాల్సిందే. సో చేస్తే కానీ అవ్వదు అన్నట్టు ఉంటుంది. సో అట్లా జాబ్ చేస్తూ ఉండినాము, PR కోసం వెయిట్ చేస్తూ ఉండినాము. బట్ ఫైనలీ ఐ థింక్ నిజామాబాద్కే వెళ్ళినాం మేము. 2018 డిసెంబర్లో క్రిస్మస్కి 2-3 days హాలిడేస్ ఉండినాయి. అండ్ ఆ తర్వాత దానికి తోడు ముందు వెనక ఐ థింక్ ఎప్పుడో వీకెండ్స్ ఏదో కలిసి వచ్చినాయి. సో అయ్యేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుందాము అని December 18, 2018కి మాకు ఎగ్జాక్ట్లీ COPR వచ్చింది, కాన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ ఐ షుడ్ సే ఎంత హ్యాపీ ఉండినామంటే తల మీద నుంచి 100 kg బరువు తీసేసినట్టు అయిన ఉండే, అంత టెన్షన్ పోయినుండే PR వచ్చింది అనేసి. సో నెక్స్ట్ డేనే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి పాస్పోర్ట్ సబ్మిట్ చేసాము. December 18 అయితే December 19కి వెళ్ళి పాస్పోర్ట్ సబ్మిట్ చేసాము. బట్ ఆల్ దో స్ట్రగుల్ ఏదైతే ఉందో ఇట్ వాస్ రియలీ హార్డ్ అసలు. ఎందుకంటే ఎవరికేం చెప్పలేము ప్రాసెస్ ఎప్పుడైతుంది అంటే, అరే మాకే తెలియదు, మేమేం చెప్తాం మీకు అన్నట్టు ఉంటుంది కదా, మాకే తెలియదు ఎప్పుడైతుంది అని చెప్పేసి. అండ్ స్వీడన్ వదిలేసినాము. వాస్ దాట్ వర్త్? మేము స్వీడన్ వదిలేసి కెనడాకు పోదాము అని ఫిక్స్ అయి ఉన్నాము. సో స్వీడన్కి వెళ్ళాల్సిందా, ఆ ఆప్షన్ ఒట్టిగా వదిలేసినామా మేము అన్నది అదొక థాట్. సరే అని ఇది ఉంది అని చెప్పి యూఎస్కి అసలు H1కి డ్రాప్ కూడా చేయలేదు మేము. సో చేసుంటే అట్లీస్ట్ అది పిక్ అవుతుండేనేమో అన్నది. సో 100 నడుస్తుండినాయి అనమాట మైండ్లో, ఇంకా 100 థింగ్స్ నడుస్తూ ఉండినాయి. బట్ అన్నింటి మధ్యలో వివర్ లైక్ వెరీ ఫిక్స్ అయి ఉన్నాం మేము దట్ కెనడాకి పోదాము, ఇంకా అనుకున్నప్పుడు వెళ్దాము అనేసి. సో అట్లా కెనడాకి February 19, 2019లో ల్యాండ్ అయ్యాము. పిచ్చిగా ఉండే యాక్చువల్గా అయితే ఆ ప్రాసెస్, ఆ టైం మొత్తం అసలు ఏంటి అన్నది ఏం అర్థం అవ్వదు. బట్ దెన్ మేము మేజర్గా కెనడాకి మూవ్ అవ్వడానికి అయితే మా రీజన్ అది ఉండింది దట్ మేమిద్దరము జాబ్ చేయగలము అండ్ వీసా స్టెబిలిటీ ఉంటుంది అని. బికాస్ వీ వాంటెడ్ టు బీ అబ్రాడ్ ఫర్ సమ్ ఇయర్స్ అండ్ మేము ఎర్న్ చేసుకొని రావాలి, సో దాట్ మేము మా కమిట్మెంట్స్ అన్ని చేయగలము అన్నట్టు ఉండినాము. సో అందుకే వీ వాంటెడ్ సమ్ స్టెబిలిటీ ఇన్ ఆర్ వీసా టు. ఐ థింక్ ఆల్మోస్ట్ 1 year వెయిట్ చేసినాక మళ్ళీ నిజామాబాద్కి వచ్చినప్పుడు, నిజామాబాద్లో ఉన్నప్పుడే కాన్ఫర్మేషన్ వచ్చింది. సో ఐ థింక్ ఉంటుంది కదా సొంత ప్లేస్ది అట్లా ఏమో కానీ అప్పుడే కాన్ఫర్మేషన్ వచ్చింది. సో యా అట్లా జరిగిందనమాట మాది. మేము డిఫరెంట్ కంట్రీస్ ఆలోచించి డైరెక్ట్గా మేము కెనడా అని అనుకోలేదు యాక్చువల్లీ. సో కెనడా కూడా జస్ట్ అట్లా వచ్చేసింది. మా మమ్మీ స్కూల్లో ఎవరో పిల్లల పేరెంట్స్ ఉండడం ఏంటో, వాళ్ళ వల్ల మేము మా డిసిషన్ రావడం ఏంటో కానీ ఇట్స్ దట్ జస్ట్ హ్యాపెండ్ అంతే. ఇంకా అట్లా వాళ్ళు చెప్పడము, వెంటనే నేను మాట్లాడడము, ఎలిజిబుల్ అవ్వడం మేము, అవన్నీ జరిగిపోయినాయి. అట్లా వెంట అయ్యేసరికి అట్లా వచ్చేసినాము. సో యా దట్స్ ఆల్ అబౌట్ ఆర్ జర్నీ నిజామాబాద్ నుంచి కెనడా వరకు ఎట్లా అయింది అనేసి. సో PR కన్ఫర్మ్ అయ్యాక కూడా
మేము ఇంకా బెంగళూరు వెళ్ళలేదు. జస్ట్ లాస్ట్ ఫార్మాలిటీస్ ఏవైతే ఆఫీస్ లో ఉంటాయో వాటికి మాత్రమే వెళ్ళినాము. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని నిజామాబాద్ లోనే ఉండి ప్యాకింగ్ అవి అన్ని చేసుకుంటుండే అనమాట. అది ఇల్లు కూడా షిఫ్టింగ్ వాటివి జస్ట్ ఒక 2-3 డేస్, ఒక వారమేమో ఉన్నాం అక్కడ అంతే. ఆ తర్వాత మొత్తం నిజామాబాద్ నుంచి మొత్తం అంత ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినాము. అండ్ హియర్ వి ఆర్ 5 years అయింది కెనడాకి వచ్చి. సో yes, that's all for the video. If you like it, do hit that like button and share this journey with people who are in this process. కెనడా మూవ్ అయ్యేదానికి దానికి ప్రాసెస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. And do subscribe to the channel. Follow me on Instagram too. See you in the next one. Until then, stay happy and stay long.